యుద్ధము చేయడానికి సిద్ధపడిన అర్జునుడు కృష్ణ పరమాత్మతోటి ఇలా అన్నాడు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఓ అచ్యుత, ఇద్దరి సేనల మధ్యలో రథాన్ని స్థాపించు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఓ మాధవ, ఎవరెవరు ఈ యుద్ధము చేయడానికి సిద్ధముగా వచ్చి ఉన్నారో నాతోటి, వారందరినీ ఒకసారి చూద్దామనుకుంటున్నాను. కాబట్టి రథాన్ని ఇద్దరి సేనల మధ్యలో నిలపవయ్యా అచ్యుత అని గంభీరముగా మాట్లాడినటువంటి అర్జునుడు ఒక్కసారిగా కూలపడిపోయాడు. ఎందుకు అంటే, తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తతా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఎవరెవరిని చూశాడు? ఇరు సేనల మధ్యలో నుంచుని రెండు పక్కల కేవలము దుర్యోధనుడి సైన్యమే కాదు, తన సైన్యం వైపు కూడా ఎవరెవరిని చూశాడు అంటే, పితృన్ తండ్రి సమానులు అంటే పెదనాన్న చిన్నాన్న వాళ్ళు, పితామహాన్ తాతలు, ఆచార్యాన్ గురుదేవులు, మాతులాన్ మేనమామలు, భ్రాతృన్ సోదర సమానులు, పుత్రాన్ పుత్ర సమానులు, పౌత్రాన్ మనవడ సమానులు, సఖీన్ సదా తన మిత్రులు, శ్వశురాన్ పిల్లనిచ్చిన మామలు, సుహృదశ్చైవ మంచి సన్నిహితులు, వీళ్ళందరినీ సేనల రెండు పక్కల సేనలలో చూసేశాడు. చూసినవాడు ఒక్కసారి ఏం చేయాలో అర్థము కాలేదు. అర్థము కాక కూలబడిపోయి ఏమంటున్నాడు అంటే, నా శరీరము వణికిపోతోంది, నా గొంతు ఎండిపోతోంది. దృష్ట్వేవం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. ఓ కృష్ణ, ఈ యుద్ధానికి బారులు తీరి నుంచున్న వీళ్ళందరినీ వీళ్ళు చూస్తేనేమో నా చుట్టాలు స్వజనులు, వీళ్ళందరినీ చంపడం అవసరమా? వీళ్ళు చూస్తే నా బంధువులే, వీళ్ళని చంపడానికి ఆలోచనే నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి, ఇంకా నా నోరు ఎండిపోతోంది.